పాటు టాప్ ఎంఎన్సీలలో ఉద్యోగ అవకాశాలు కేవలం 3 months కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్. ఫర్ డీటెయిల్స్ ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్, దిల్సుఖ్ నగర్ 9502255536. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర హోంమంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షాతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు ఈ చర్చలు జరిగాయి. భేటీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. అమిత్ షాతో భేటీ పూర్తి అయిన తర్వాత ఇరు పార్టీల నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. చర్చల గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటనలు, సమాచారం ప్రత్యక్షంగా పరోక్షంగా తమ నుంచి వచ్చే అవకాశం లేదని బీజేపీ వర్గాలు స్పష్టం చేశాయి. చంద్రబాబు భేటీ తర్వాత టీడీపీ, బీజేపీ మధ్య ఒక్క అవగాహన కుదిరినట్లు టీడీపీ వర్గాలు సంకేతాలను ఇచ్చాయి. ఇరు పార్టీల ప్రయోజనాల రీత్యా కలిసి పని చేయడంపై టీడీపీ, బీజేపీ మధ్య ఒక అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది. విజువల్ రాలేదు, విజువల్ లేదు. విజువల్ రాలేదు, విజువల్ లేదు. సుమారు గంట పాటు జరిగిన చర్చల్లో ఏపీలో ఇరు పార్టీలను బలోపేతం చేయడంపై చర్చలు జరిగినట్లుగా తెలుస్తుంది. దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమిని తిరిగి బలోపేతం చేస్తున్నామని, దేశాన్ని బలోపేతం చేయాలంటే అన్ని ప్రాంతాల్లో తమ కూటమి అవసరమని అమిత్ షా పేర్కొన్నట్లు తెలుస్తుంది. ఇతర రాష్ట్రాల్లో కూడా పలు ప్రాంతీయ పార్టీలు బీజేపీ వైపు చూస్తున్నాయని, ఈసారి 400 సీట్లకు పైగా విజయం సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నాయని చంద్రబాబుకు వివరించినట్లు సమాచారం. ఏపీలో బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు కుదిరితే బీజేపీ గెలుపు అవకాశాలున్న సీట్ల గురించి కూడా అమిత్ షా ప్రస్తావించినట్లు తెలుస్తుంది. విజువల్ రాలేదు, విజువల్ లేదు.